మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయను సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినములో దేవునిని ఆరాధించేటువంటి ఇటు మహదైశ్వర్యమును దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారములో చదువుబడినటువంటి లేఖన భాగములను ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనం. ఈ సమయంలో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినాన చదవబడినటువంటి లేఖన భాగములను ధ్యానించే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో చదవబడినటువంటి లేఖన భాగములలో ఉన్నటువంటి ధ్యానాంశాన్ని మనం ఒకసారి గమనించిన వారమైతే, సార్వత్రిక సంఘములో నాయకత్వం యొక్క బాధ్యతలు అప్పగించిన ప్రభు. ప్రియులారా, పాత నిబంధనలో యాకోబు దేవునితో పెనుగులాడి గెలిచి ఇశ్రాయేలీగా మార్చబడ్డాడు. అదేవిధంగా దేవునిలో మనము జీవించేటువంటి జీవితాన్ని గురించి భక్తుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రికలో మనము చదువుకున్నాం. అదే రీతిగా సువార్త లేఖన భాగములో పేతురు యేసుక్రీస్తు ప్రభునని ఎరుగునని అబద్ధమాడినటువంటి బొంకినటువంటి పేతురుకు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురుకు సార్వత్రిక సంఘం యొక్క బాధ్యతను అప్పచెప్పిన విధానాన్ని గడిచిన పరిశుద్ధ దినములో దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. ప్రియులరా, ఈ దినాన మనము గమనించిన వారమైతే, ఈ దినము నుండి పద్మాసు దీపములో దేవుని దర్శనాన్ని చూచినటువంటి యోహాను, ఆయన కొన్ని సంఘాలను జ్ఞాపకం చేసినటువంటి సంఘాలు మనము ధ్యానం చేస్తాం. అయితే ఈ దినాన ఆయన మంచి కాపరిగా తాను కలిగి ఉండినటువంటి ఆలోచనను ఇది నాన్న చదవబడిన లేఖనములో మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, పాత నిబంధన లేఖన భాగములో మనము గమనించినప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి మాటలు, తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా హెచ్చరించిన హెచ్చరిక
ఈ 34వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీలను కాపాడటానికి, ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఇశ్రాయేలీలను పోషించడానికి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాయటానికి ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎవరు వీరు అంటే కాపరులుగా నియమించబడినటువంటి వారు. ఈ కాపరులు ఎవరిని కాయాలి? 34వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. నరపుత్రుడా, ఈ మాట ప్రవచింపుము, ఇట్లనుము, ఏమనగా ప్రియులారా, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. కాపరి యొక్క బాధ్యత మీకు చాలా సందర్భాలలో నేను మీకు జ్ఞాపకం చేశాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలను కాపరి పత్రికలు అని పిలుస్తారు. కాపరి తన గొర్రెలను మేపవలసిన వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆ కాపరి ఏదైనా గొర్రె తప్పిపోయినప్పుడు, మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయినటువంటి గొర్రెను వెతకటానికి 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెను వెతకటానికి ఆయన ప్రయాణం చేశాడు. ప్రియులారా, నేటి దినాలలో, ఆనాటి దినాలలో ఉన్నటువంటి కాపరులు, నేటి దినాలలో ఉన్నటువంటి కాపరులను మనము గమనించినప్పుడు చాలా దగ్గర పోలికను మనము చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, ఆ దినాలలో ఇశ్రాయేలీల ప్రజలను కాపాడవలసినటువంటి కాపరులు వారు తమ కడుపును నింపుకునేటువంటి వారుగా ఉన్నారు. నేటి దినాలలో కూడా కాపరులు అనేక మంది ఎలాగా ఉన్నారంటే వారు కడుపు నింపుకునేటువంటి వారుగానే నేటి సమాజములో మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నేను అటువంటి వారికి విరోధిని. కడుపు నింపుకొని అనేక మంది చేయవలసినటువంటి పనిని చేయకుండా కాపర్లు వారు ఏమైపోతే నాకేమీలే. నిన్న శుక్రవారం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు చక్కని సమాధానాన్ని చెప్పారు ప్రియులారా. సంగమునకు రాని వారితో కాపరి మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంఘము వెలుపటి వారితో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు సంఘము యొక్క ఆలోచన ఎలాగుంటుంది అని ఒక ప్రశ్న అడిగితే చాలా చక్కని సమాధానం చెప్పారు. ఏంటి ఆ సమాధానం అంటే, వారు కూడా దేవునిని అంగీకరించి దేవుని వద్దకు రావటానికి మాట్లాడుతున్నారేమో అని ఒక మంచి మాట. నిజమే. కానీ నేటి దినాలలో అనేక మంది కాపరులు వారు ఎలాగా ఉన్నారంటే ధనం కోసమే, కడుపు నింపుకొనడం కోసమే
బలమైనటువంటి గొర్రెలను వారు తమ కడుపును నింపుకొనటానికి కాపరులు వారు చేసేటువంటి పని అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట చెప్తాను, నేటి దినాలలో కూడా కాపర్లు ఎలాగ ఉన్నారంటే, ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తారో వారి దగ్గరకే వెళ్ళడం ప్రారంభిస్తారు, వారితో మాట్లాడటం ప్రారంభిస్తారు. కానుకలు ఇవ్వనటువంటి వారి దగ్గరికి, పేదవారి దగ్గరకి కాపర్లు వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు. ప్రియులరా, నేటి దినాలలో కాపర్లు, సేవకులు ఎలాగా ఉన్నారంటే హైటెక్ బగ్గింగ్లో ఉన్నారు. ప్రియులరా, అడుక్కునేటువంటి వాడు హైటెక్లో ఈ రోజుల్లో అలాంటి కాపరులు. అందుకనే నేను వారిని మీ మధ్యకు పంపలేదు. వారు మిమ్మలను భక్షించటానికి, వారు క్రొవినటువంటి వాటిని భుజించటానికి, వాటి బొచ్చును అమ్ముకొనడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీల మీద కాపర్లు, ఈ గొర్రెలు ఎవరు? గొర్రెలకు కాపర్లుగా ఉండవలసినటువంటి వారు ఎలాగా ఉన్నారంటే, క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని, ప్రియులారా, క్రొవ్వినటువంటి బాగా బలిసినటువంటి, లేకపోతే బాగా ఉన్నటువంటి గొర్రెలను వారు తినడానికి ఆలోచన చేస్తున్నారు. ఎవరు ఈ గొర్రెలు? 31వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎవరు ఈ గొర్రెలు అంటే దేవుని ప్రజలు. నీవు నేను దేవుని ప్రజము కనుక మనలను మేపుటకు ఆయన గొర్రెలకు మంచి కాపరి అని దేవుని వాక్యములో చెప్పగా మనము వింటూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఇశ్రాయేలీల కాపరులు ఆ గొర్రెలను మేపక వాటిని భక్షించి, వాటిని తిని, వాటితో వ్యాపారం చేస్తున్నటువంటి కాపరులకు శ్రమ అని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, 10వ వచనంలో మనం ఒకసారి గమనించిన వారమైతే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను అటువంటి కాపరులకు, ప్రియులారా, భక్షించేటువంటి కాపరులకు, తినేటువంటి కాపరులకు, గొర్రెలతో వ్యాపారం చేసేటువంటి కాపరులకు. ప్రియులారా, చాలామంది ఈ హైటెక్ బ్యాగింగ్లో నేను టీవీ పరిచర్య చేస్తా ఉన్నా. తెలివిగా మీరు వెళ్ళే సంఘానికి మీ దశంభాగములు ఇచ్చి ప్రేరేపించబడితే ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి. ఆ టీవీ ప్రోగ్రాం ఖరీదు 10,000. ఆ దశంభాగం ఏమో ఇక్కడ 100 రూపాయలు ఎత్తాడు, వాడి పేరు టీవీలో చెప్తాడని 10,000 పంపుతాడు. ఇలాంటి మోసపూరితమైన
కాపరుల వలలో అనేక మంది చిక్కబడి నేటి క్రైస్తవ విశ్వాసతలో బలహీనులుగా ఎంచబడుతున్నటువంటి ఈ గొర్రెలను మేపవలసినటువంటి కాపరులు వారు మేపటం లేదు. వారు ఎలాగా ఉన్నారంటే బలహీనపరచబడినటువంటివి, అవి అస్వస్థతకు నిలయమైనటువంటి, అస్వస్థత పొందినటువంటివి. 4వ వచనాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలుకురారు, వెదకరు, కఠిన మనస్కులై. ప్రియులారా, కఠిన మనస్కులై. నేటి కాపరులు అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది సేవకులు. నేను కూడా చెప్పింది అదే కదా, సేవకులు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇంటికి కాపరిగా తల్లిదండ్రులైనటువంటి మీరు, మనము మన కాపరత్వంలో మన కుటుంబము ఎలాగా ఉంది? తండ్రి మాట బిడ్డలు, భర్త మాట భార్య. ఈరోజు చర్చికి వెళ్దామా? నేను రానులే, పిల్లతో నేను ఎక్కడ వచ్చాను, నేను రానులేని వీళ్ళు. దాని ద్వారా నీకు శ్రమ. కనుకనే బలహీనమైనటువంటి ఈ గొర్రెలను మేపటానికి, గమనించండి ప్రియులారా, నీకు నాకు సంభవిస్తున్నటువంటి శ్రమలు అది ఎందుకు వస్తూ ఉన్నాయో దేవుని సన్నిధానములో మనము తెలుసుకొనకపోతే తర్వాత మన కుటుంబ వ్యవస్థ పతన దశలోనికి వెళుతుంది. అయితే కాపరిగా నీ కుటుంబాన్ని కాయవలసిన నీవు, ఆయన మంచి కాపరి. ఆయన మంచి గొర్రెలకు కాపరి కాదు, ఆయన మంచి కాపరి. ఈ మంచి కాపరి చెడ్డవాటికి మంచి వాటికి కూడా కాపరిగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. ప్రియులారా, ఆ కాపరి తన గొర్రెల కోసం బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను విస్మరించినటువంటి ఆ కాపరులు, ఆ బాధ్యతను విస్మరించినటువంటి కాపరులు, వారికి తెలియచేస్తున్నాడు, నేను వారికి విరోధిని. కాబట్టి 11వ వచనములో ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నేను నా గొర్రెలను వెదకి కీర్తనకారుడు ఆయన అంటున్నాడు, ఆకాశములో నుండి తన ప్రజలను, నరులను నిదానించి పరిశీలన చేస్తున్నాడు. ఎవడైనా ఆయనను వెతకవారు కలరేమోనని ఆయన పరిశీలన చేస్తున్నాడు. తన గొర్రెలు దేవుని వద్దకు చేర్చబడాలని, వాటిని తప్పిపోయిన వాటిని కనుగొనటానికి ఆయన అంటున్నాడు, కనుగొందును అంటే తప్పిపోయినటువంటి వాటిని వెదకటం. దేవుడు అనేటువంటి ఒక మాటకి అర్థం ఏమిటంటే వెతుకులాట. ఇక్కడ తన గొర్రెలు అనగా తన ప్రజలను వెతుకుతూ ఉన్నాడు, వెతికి కనుగొంటూ ఉన్నాడు.
99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెను ఆయన వెతికి కనుగొన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఈ చదవబడినటువంటి లేఖనములో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. నా గొర్రెలు నా స్వరము వినును అని వ్రాయబడుతూ ఉంది. గొర్రెలుగా మనము గొర్రెలుగా మనము దేవుని స్వరమును వినేటువంటి వారముగా ఉండాలి. వాటిని కనుగొందును. 12వ వచనములో నేను వాటిని తప్పించెదను. 13వ వచనములో వాటి దేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను నేను దేశమంతటను వాటిని మేపెదను. 14వ వచనములో ఉన్నత స్థలముల మీద, 15వ వచనములో పరుండబెట్టెదను, 16వ వచనములో తప్పిపోయిన దానిని నేను వెతికెదను, 16వ వచనములో గాయపడినటువంటి దానిని కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరుతును, కొవ్విన వాటిని నేను శిక్షను మేత పెట్టి లయపరిచేదను. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినప్పుడు ఆయన వాటిని వెతకి, తప్పిపోయిన వాటిని వెతకి, మనము ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాము, ఏ విషయంలో దేవుని సన్నిధానం నుండి తప్పిపోతూ ఉన్నాము, ఏ విషయంలో దేవుని విశ్వాసతల నుండి తప్పిపోతూ ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చాలా విషయాలలో దేవుని నుండి మనం తప్పిపోతున్నాం. అటువంటి గొర్రెల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. చెదరిపోయినటువంటి వాటిని ప్రియులారా, చెదరిపోయిన గొర్రెలు. మీరు గ్రామాలలో ఆ పొలాలలో ఎండాకాలం చూసినప్పుడు ఆ గొర్రెల కాపరులు గొర్రెల మందని అన్నిటిని కూడా ఒక దగ్గరకు తీసుకుని వస్తారు. ఏదైనా జంతువు వాటిని తరిమివేసి చల్లాచెదరైనప్పుడు వారు భోజనం కూడా చేయరు. భోజనం చేయకుండా తప్పిపోయిన వాటన్నిటిని, చల్లాచెదరైనటువంటి వాటన్నిటిని కూడా మరల ఒక దగ్గరకు సమకూరుస్తారు. నేటి దినాలలో ఏంటి, వాడు ఇస్తే అంత, రాకపోతే అంత, వాడి మీదనే నడుస్తుంది ఏంది చర్చి, వాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు ఏందంట అనే భావన ప్రతి ఒక్కరిలో కనబడతా ఉంది. కానీ ఈ మంచి కాపరి చెదరిపోయిన వాటిని తిరిగి మరలా ఐక్యపరుస్తున్నాడు. అందుకని అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మూడవది వాటి దేశములోనికి వాటిని నేను తెచ్చేదను. పర్వతముల మీద మంచి ఆహారాన్ని అందించటానికి ఎత్తైన స్థలము మీద తన ప్రజలు అనగా గొర్రెలను ఉంచును. ప్రియులారా, మనము ఎత్తైన స్థలములో అనగా మనకు ఉన్నతమైనటువంటి స్థలాన్ని, ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిస్తే మనం ఎలాగ ఉంటామండి? మంచి ఉద్యోగాలు, లేకపోతే ఆస్తి, సంపద, పలుకుబడి ఇవన్నీ ఇచ్చాడు అనుకోండి దేవుడు. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం అమ్మా? ఒక మాటను చెప్పండి. గర్విస్తాం. నిజంగానే గర్విస్తారా? గర్విస్తారు అన్న వాళ్ళని చేతులు ఎత్తమనను. సహజంగా ఉద్యోగం ఉన్నా,
అబ్బా ఏం వెళ్తాం, అలసట నీరసంగా ఉంది, రాత్రి అంతా డిన్నంతా డ్యూటీ చేసి అయిపోయింది. డ్యూటీకి రాకపోతే మీ జీతం కట్ అంటే వర్షం పడుతున్నా కూడా డ్యూటీకి వెళ్తాం కదండి. అదే దేవాలయానికి రావటానికి అందుకే అన్నాడు కీర్తనకాడు ఊరుకున్నానులే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము. గుడికి రాని వాడి చేత బోధ చేయించుకునే పరిస్థితి నేటి క్రైస్తవ సంఘాలు. ఇక నుంచి ఎలాగుండదా? ఎవరు దేవాలయానికి వస్తారో వారి చేతనే దేవుని వాక్యాన్ని ప్రకటించబడటానికి ప్రయత్నం చేస్తా. ఎవరో బయట నుంచి తీసుకొని వచ్చి ప్రసంగాలు చెప్పించే పరిస్థితి లేదు. దేవాలయానికి వచ్చిన వారితోనే, దేవాలయానికి వచ్చిన వానికి ప్రాధాన్యత లేక ఆడెవడనో పిలిస్తే వాడు తాతల ముత్తాతల గురించి, వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ అత్తల గురించి ఎన్ని చెప్పి వినడానికి మనం నోరులు తెలుసుకునేం లేవు. అందుకని ఇక నుంచి లెంటిలో కానీ ఉదయకాల ఆరాధనలో కానీ ఇతరులు ఎవరి చేత మన చర్చికి రాని వాని చేత చెప్పించను. పెద్దలు నా మీద సీరియస్ అయినా, సంఘం సీరియస్ అయినా చెప్తే సంఘస్థులు చెప్పాలి, లేకపోతే పెద్దల చేత చెప్పించిన వాళ్ళ చేత చెప్పిస్తా. కానీ బయటనున్నటువంటి వాళ్ళ చేత ఎవరి చేత చెప్పించను. చెప్తే పాదిరి గారు పాదిరమ్మ గారు సంఘ పెద్దలు లేకపోతే సంఘస్థులతో చెప్పిస్తా. కానీ బయట నుంచి ఎవరిని తీసుకొచ్చి చెప్పించడానికి 100% ప్రయత్నం చేయను. దయచేసి ఎవరు కూడా అడగవద్దు. కారణం ఏంటో తెలుసా? ఎలాగూ మన గొర్రెలను మేపాలో, ఎలాగూ మన గొర్రెలను కాయాలో మనకే తెలుసు. ఎత్తైనటువంటి శిఖరంలో ఉంచినప్పుడు ఆ ఎత్తైన శిఖరంలో ఉంచబడినటువంటి గొర్రెల యొక్క ఆలోచన విధానం కూడా మనం చూస్తే జ్ఞానైన సొలొమోను అంటాడు, ఎక్కువైన ఎడలా అమ్మా యెహోవా ఎవడనందునేమో. ప్రియులారా, ఈ దినాన మనము పరిశీలన చేసుకోవాలి. తప్పిపోయినటువంటి వాటిని మందలోనికి తీసుకుని వెతికి దాన్ని తోలుకొని వచ్చేదను. అంత మాత్రమే కాదు, గాయపడినటువంటి దాన్ని, బలహీనపరచబడినటువంటి దానిని గాయమును కట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి దగ్గర తీసుకుపోయి, ఇదిగో ఇతనిని గాయములు మాన్పంత వరకు ఇతనిని జాగ్రత్తగా చూడు, నేను మరలా వచ్చి నేను నీకు ఇవ్వవలసినది ఇస్తాను. ప్రియులారా, గొర్రెలుగా కాపరి సరైన విధానంలో కాయకపోతే, ఏర్పరచబడినటువంటి వారు కాయకపోతే ఆ గొర్రెలు చెదరిపోతాయి. చెదరిపోయిన గొర్రెలను సమకూర్చేటువంటి వాడు, ఆకలిగా ఉన్నటువంటి గొర్రెలకు ఆహారమును ఇచ్చేటువంటి వాడని దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడతా ఉంది. ఈ దినాన చదవబడినటువంటి పరిశుద్ధ సువార్త లేఖన భాగములో మనము గమనించినటువంటి వారమైతే, ఇక్కడ గడిచిన ఆదివారం నేను జ్ఞాపకం చేశాను. ఇక్కడ తిబిరయ సముద్ర తీరాన దాగుకొని యేసుక్రీస్తు ప్రభువారు 3వసారి వారికి కనపడ్డాడు. ప్రియులరా, ఒకటి ఎమ్మాయి మార్గంలో కనపడ్డాడు, రెండవది శిష్యులు ఒక గదిలో దాగుకున్నప్పుడు వారికి కనపడ్డాడు, మూడవది వారు తిరిగి పాత వృత్తిని ఎంచుకున్నప్పుడు వారికి కనబడ్డాడు. ప్రియులారా, వారికి కనబడినప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ దినాన తప్పిపోయినటువంటి గొర్రెలు. వారు ఎలాగూ తప్పిపోయారంటే, ఒకవేళ నేను నిరాశ చెంది ఉండవచ్చేమో, అయ్యో 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి క్రీస్తు
ఇక మనకు లేడు లేడు అనేటువంటి ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువారు నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లుగా చేస్తానన్నప్పుడు వారు అనుకొని ఉంటారు, ఇక ఎన్నటికీ కూడా తిరిగి మరల మనము పాత జీవితానికి వెళ్ళకూడదు అనుకుని ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు తిరిగి చేపల వేటకి వెళ్ళారు. ప్రియులారా, దేవుడు మన పట్ల అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు జరిగిస్తే దేవునిలో యథార్థతను మనము కోల్పోతున్నాం. ప్రియులారా, దేవునిలో నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. ఆయన తన శిష్యులకు ఆయన అంటాడు, మీ దగ్గర తినడానికి ఆహారం ఏమైనా ఉందా అంటే వారు అంటారు, అయ్యా మా దగ్గర ఆహారం ఏమీ లేదు. నిజాన్ని ఒప్పుకున్నారు. అయితే ఇదిగో మీ కుడి ప్రక్కన వలలు వేయుడి అని చెప్పినప్పుడు ఆ వలలు వేసినప్పుడు వీరు నేర్పరి కలిగినటువంటి వారు. చేపల వేట రాత్రి సమయంలో చేపలు దొరికేటువంటి స్థలం జాలర్లకు బాగా తెలుసు. ప్రియులారా, ఒకప్పుడు మనం బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా మనం చూస్తున్నప్పుడు సముద్రంలో వలలు వేసి ఆ వలలలో నుంచి చేపలు లాగుతూ ఉన్నప్పుడు మనుషులు లాగలేక యంత్రాలతో ఆ వలలను లాగి ఆ ఓడలోనికి చేపలను కూర్చుకునేటువంటి దినాలు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ప్రియులారా, అయితే అంత నేర్పరులైన యేసు వారితో లేడు. యేసు వారితో లేడు. యేసు వారితో లేడు కనుక వారి ప్రయాస వ్యర్థము, వారి కష్టమంతయు వ్యర్థము. అయితే ప్రియులారా, యేసు చెప్పిన మాట విన్నారు. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. ప్రియులారా, దేవుని మాటకు, పెద్దల మాటకు, తల్లిదండ్రుల మాటకు, యాజకుని మాటలకు మనము నమ్మిక కలిగి ఉన్నామా, వినేవారముగా ఉన్నామా పరిశోధన చేసుకోవాలి. నీ మాట చొప్పున. ఇదిగో మేము రాత్రంతా శ్రమపడ్డాం. యేసు లేకపోవట ద్వారా నైపుణ్యత కలిగినటువంటి జాలర్లు అయినప్పటికీ వారేం కలిగి ఉండలేదు, చేపలు వారు కలిగి ఉండలేదు. నిరాశ చెందారు, రాత్రంతా శ్రమించారు, కష్టపడ్డారు. కానీ ప్రభు వారితో అంటున్నాడు, వలలు కడగడానికి ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రభు వారితో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా తినడానికి మా దగ్గర ఏం లేదు, రాత్రంతా కష్టపడ్డాం, మాకొక్క చేప కూడా దొరకలేదయ్యా అంటే ఆయన అంటున్నాడు, మీ వలలు మీ కుడి ప్రక్కన విసరండి అన్నప్పుడు వారు వలలు వేసినప్పుడు గొప్ప చేపలు 153 విస్తారమైనటువంటి చేపలు వారు కలిగి ఉన్నారు. జెరోమ్ అనేటువంటి దైవజనుడు అంటాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాల చేపలు ఆ వలలో పడ్డాయి. క్రీస్తునే వలలోనికి వచ్చినాయి, కానీ ఆ వల పిగిలిపోలేదు. 153 గొప్ప చేపలు. 100 అనేటువంటి అంకె సంపూర్ణతను సూచించేటువంటిది. 50 అనేటువంటి అంకె ఇశ్రాయేలీల శేషాన్ని సూచించేటువంటిది. 3 అనేటువంటి అంకె త్రిత్వాన్ని సూచించేటువంటిది. ప్రియులారా, సంపూర్ణత లేనటువంటి మానవునికి సంపూర్ణతను కలుగు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు. ప్రియులారా, ఎప్పుడైతే భోజనము చేద్దాము రండి, అయ్యా మేము రాత్రి అంతా శ్రమపడ్డాం, కష్టపడ్డాం, డ్యూటీలు అలసిపోతున్నాం, ఎండలండి,
విస్తారంగా అలసిపోతున్నాం, అందుకే చర్చికి రాలేకపోతున్నామండి. ఇది నాన్న ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి భోజనాలండి అంటే ఉదయం భోజనాలు సాయంత్రం భోజనాలు, ఇంక ఇంట్లో వంట వండే పరిస్థితి. మీరైతే అలాగ ఉండరు, కానీ సహజంగా పిల్ల పెదకతో సహా మరీ సీట్లు ఆపి అల్లకు నుంచుంటాం. ఎదుటోడు తినడు. పాపం వాడు పచ్చడి బాగుంది కదా అని పచ్చడితో 2 ముద్దలు తినేటప్పటికి ఇటు వచ్చి సీట్ వెనకాల నుంచుంటాడు. ఆ వచ్చేవాడు తర్వాత కూరలా వేయడు, పెరిగేసేనా అంటాడు. అంటే ఇంక ఇడు ముగిచ్చరా అని అర్థం. మనం చూసేగా మట్ల ఆదివారం మీరు ఎంత క్రమంగా తిన్నారో మీ అందరికి వందనాలు ప్రియులారా. ఒకవేళ ఇంటికి పిలిచినటువంటి వాడు చుట్టాలను అక్కడ కూర్చోబెట్టి అన్నం తింటారా అని అడిగినట్టు ఉంటుంది. అట్ట కాదు, యేసయ్య రండి భోజనం చేద్దాం అని పిలిచి తన శిష్యులకు వడ్డిస్తున్నాడు. ప్రియులారా, యేసని తెలుసుకునేటువంటి పేతురు వస్త్రహీనుడై, అనగా ఆయనతో ఉండేటువంటి ధన్యతను నేను కోల్పోయానని నీటిలో దూకాడు. ప్రియులారా, వస్త్రహీనుడై నీటిలో దూకాడు. అయినా ఆయన సమకూర్చాడు. మన బలహీనతలలో నుండి, అవిశ్వాసతల నుండి ఆయన నిన్ను నన్ను సమకూర్చినటువంటి దేవుడు. ఇది నాన్న చదవబడిన పత్రికా లేఖన భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఈ లేఖన భాగం ఎఫెసీ సంఘాన్ని గురించి వ్రాయబడింది. ఈ 4-5 ఆదివారాలు కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఎలాగా ఉన్నదో ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి ఏమంటూ ఉన్నాడు? దేవునిలో విశ్వాసతలో బలపరచబడినటువంటి వారు, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారు. ఈ ఎఫెసీ సంఘం ఈ పట్టణము చిన్నాసియాలోని అన్నిటికంటే కూడా తల్లి సంఘం. ప్రియులారా, తల్లి సంఘం అంత మాత్రమే కాదు, మంచి వ్యాపారం కలిగినటువంటి సంఘం ఎఫెసీ సంఘం. వ్యాపారమునకు ముఖ్య పట్టణమైనటువంటి సంఘం. దీని ఔన్నత్యమును బట్టి బాగా గర్వించేటువంటి ధనవంతులు కలిగినటువంటి సంఘం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము నుండి మీరు గమనించినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు అంటే, ఇహమందు ధనవంతులైతే ఎలాగుంటారట? ఇహమందు ధనవంతులైన వారు 2 రకాలైన ప్రార్థన. ఐశ్వర్యమైనను ధనమునైనను నాకు దయచేయకు, పేదరికమైనను నాకు దయచేయకు. ప్రియులారా, ఇక్కడ ఇహలోక ధనవంతులైనటువంటి వారు గర్వించక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తిమోతికి. 17వ వచనములో నుండి మనం గమనిస్తే, అస్థిరమైన ధనమందు నమ్మికించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే. ప్రియులారా, సమస్తము మనకు అనుగ్రహించు దేవుని యందు. ఈ దినాన ప్రియులారా, ఈ ఎఫెసీ సంఘం ప్రపంచంలోనే 7వ వండర్ వాళ్ళు, అద్భుతమైనటువంటి 7వ స్థానం.
అర్తమా దేవి ఆలయం కలిగి ఉన్నటువంటి స్థలం. దాని పొడవు 425 అడుగులు, దాని వెడల్పు 200 అడుగులు. దీనికి సుమారుగా 120 స్తంభాలతో ఏర్పరచబడినటువంటి ఈ దేవాలయములో, ఈ సంఘములో వారి విశ్వాసతలో దిగజారిపోయారు. అందుకని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, నీ క్రియలను నేనెరుగుదును. ఎఫెసీ సంఘం యొక్క క్రియలు, దాని స్థితిగతుల గురించి ఈ లేఖనములో జ్ఞాపకం చేయబడుతుంది. ఇదిగో, నీవు సహనము కలిగినటువంటి దానివని ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. నీవే స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకము చేసుకో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ప్రకటింపుము. సెలవిచ్చినదేమనగా ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నేను జ్ఞాపకము చేసుకున్నాను. రెండవది, నీవు మారు మనసు పొందవలసిన వాడువై ఉన్నావు. నువ్వు 5వ వచనంలో మారు మనసు పొంది. బాప్తిస్మము అంటే మనస్సు మార్చుకొనుట. మనం బాప్తిసం పొందినా, ప్రభు భోజనాన్ని పొందినా, ఏది చేసినా మనసు మారకపోతే దాని ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియులారా, మారు మనసు పొంది 32వ సంకీర్తన 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ముగించబోతున్నాను ప్రియులారా. 32వ సంకీర్తన 5వ వచనం. నా దోషమును కప్పు గనుక, ప్రియులారా, నా దోషము కప్పు గనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొను. దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపములో పుట్టాను, పాపములోనే పెరిగాను, పాపములోనే జీవిస్తున్నాను. నా పాపములో పోవునట్లు నన్ను బాగుగా కడుగము. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 13వ వచనాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ఎవరట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ప్రియులారా, ఏదో తెలియక తప్పు చేశాను. అందుకనే తల్లిదండ్రులు బిడ్డలను ఆశీర్వదించేటప్పుడు చాలా చక్కగా ఆశీర్వదించాలి. కానీ మన ఆశీర్వచనాలు ఏమలాగా ఉంటాయో తెలుసా? నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, నువ్వు ఎప్పుడు పారిపోతావో,
భర్త అయితే భార్యని అంటుంది, నిన్ను చేసుకోకపోయినా బాగుండేది. భార్య భర్తతో అంటే నాకు ఇష్టం లేని భర్తను తెచ్చారు అని కొంతకాలం అయిన తర్వాత విమానంలాగా ఉంటుంది వారి జీవితం. విమానంలాగా ఉండి ఉండి ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలి, టేకాఫ్ అవ్వాలి. అలాంటి జీవితాలు కలిగిన వాళ్ళు. ప్రియులారా, మన తప్పిదాలు ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపం చేశాను, నీ కుమారుడుగా నీ బిడ్డగా ఉండటకు యోగ్యుడను కానీ ఒప్పుకున్నటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి దొంగలలో ఇరువురులో ఒకడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. మూడవది, తప్పిపోయి మరలా తిరిగి రావటం. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, చిన్న కుమారుడు తండ్రిని విడిచి తప్పిపోయాడు, తండ్రిని విడిచి పారిపోయినటువంటి చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు. తిరిగి తన తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆ బిడ్డను తన కుమారునిగా అంగీకరించున్నాడు. ఈ ఎఫెసీ సంఘం ప్రియులరా, తప్పు చేసినటువంటి వాడు అందులో చేరితే అతడు సురక్షితమైనటువంటి నేరస్తులకు ఆశ్రయమును చూచినటువంటి వాడు, ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. ఆ సంఘాన్ని చూచినటువంటి ప్రభు పరమార్థ జ్ఞాని అటువంటి యోహాను ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలు ఎలాగ ఉన్నాయి? బయటికి చెప్పడానికి మంచి మాటలు మనం చెప్తాం, కానీ మన క్రియలు ఎలాగ ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. క్రియలు లేకుండా ఎవడైనను నాలో విశ్వాసం ఉన్నదని చెప్పుకుని నెడల తనను తానే మోసపుచ్చుకుని, క్రియలు మన బాధ్యత. మనం పాడతాం, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నిప్పుడు దీవించుమి, కరుణించుమి. నావన్నీ అంగీకరించుమి. ఇక్కడే మనం దేవుని సన్నిధానంలో చక్కని అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడటానికి పెట్టిన పేరు ఎవరైనా ఉన్నారు అంటే వారెవరు మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియులరా, జాగ్రత్త. నీ క్రియలు, నీ విశ్వాసం దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. క్రియలు లేకుండా ఎవడైనను విశ్వాసమున్నదని చెప్పుకుంటే దాని ద్వారా ప్రయోజనమేమి? కాబట్టి క్రియలు కలిగి ప్రభు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నీవును కలిగి దేవుని వెంబడించాలి. కాబట్టి ప్రియులరా, ఈ మంచి కాపరి సకల సార్వత్రికతను ఆయన ప్రేమించి భోజనం పెట్టాడు. ఆయన తప్పిపోయిన వాటిని సమకూర్చాడు. బలహీనమైనటువంటి వాటిని ఎరిగి వాటిని సరిదిద్దాడు. ఈ దినాన నిన్ను నన్ను సరిదిద్దటానికి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అననీయ సప్పీరాల వలె దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించిన దేవునికి చెల్లించవలసిన వాటిలో మనం ఒకవేళ వెనకబడి ఉన్నామేమో, నాకేం పర్వాలేదు, నాకు ధనం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, ఉద్యోగులు ఉంది అని అనుకుంటున్నావేమో. ఓరి వెర్రివాడా, ఆ సంబోధనకు గురి కాకుండా నీవు ఆశీర్వాదకరమైన జీవితములో ఎత్తైన పర్వతాల మీద నివసించడానికి ఆయన కాపరిగా ఉన్నాడు. ఆ కాపరత్వంలో మనమందరము బలపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప సదాకాలము తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీకును నీ తలంపులకును మీ హృదయములకు కావాలని నడిపించునుగాక. ఆమేన్.